దుబాయ్‌లో డ్రైవింగ్‌కి చాలా రూల్స్ ఉంటాయి. డ్రైవింగ్ రూల్స్ మనం సరిగ్గా పాటించకపోతే గనక మనకు ఫైన్స్ కూడా చాలా ఎక్కువగానే పడతాయి. మరి అసలు దుబాయ్‌లో డ్రైవింగ్ లైసెన్స్ మన చేతికి రావాలంటే చాలా రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. మనకి దుబాయ్‌లో డ్రైవింగ్ లైసెన్స్ అసలు ఊరికే అయితే రాదు. చాలా ఎగ్జామ్స్ అయితే రాయాలి. లైక్ మాక్ టెస్ట్, థియరీ టెస్ట్, ఇనిషియల్ అసెస్మెంట్ టెస్ట్, స్మార్ట్ యార్డ్ టెస్ట్ ఇలా చాలా టెస్టులు రాసుకొని మనం రోడ్ టెస్ట్ వరకు అయితే వస్తాము. రోడ్ టెస్ట్‌లో పాస్ అయితే మనకి డ్రైవింగ్ లైసెన్స్ మన చేతికైతే వస్తుంది. మనకి ఇండియాలో డ్రైవింగ్ లైసెన్స్ ఉండి దుబాయ్‌లో మనం డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటే గనక మనకి ఎంత అవుతుంది ఏంటి అన్నది నేను క్లియర్‌గా మన ఫుల్ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకి డ్రైవింగ్ నేర్చుకోవాలంటే గనక దుబాయ్‌లో చాలా డ్రైవింగ్ స్కూల్స్ అయితే ఉంటాయి. సో మనం డ్రైవింగ్ స్కూల్స్‌లో మాత్రమే డ్రైవింగ్ అన్నది నేర్చుకోవాలి. కానీ పెర్ హెడ్ ఎలాగైనా కానీ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే 7,000 దిరమ్స్ నుంచి 10,000 దిరమ్స్ వరకు అయితే అవుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ దుబాయ్‌లో రావాలి అంటే ఏం రూల్స్ ఉంటాయి ఏంటి అన్నది నేను ఫుల్ డీటెయిల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్‌లో అయితే పోస్ట్ చేస్తాను. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే గనక కొంచెం మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చితే లైక్స్ ఇచ్చి అలాగే మీకేమనిపించింది ఏంటి అన్నది కామెంట్స్‌లో షేర్ చేయడం మర్చిపోకండి.